బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలినాళ్లలో సినిమా, సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటీనటులు ఈ రియాలిటీ షోలో పాల్గొనేవారు. కానిప్పుడు ట్రెండ్ మారింది. నెట్టింటా కాస్త ఫేమస్ అయితే చాలు వెంటనే బిగ్ బాస్ షోకి పట్టుకొస్తున్నారు. కొన్ని సీజన్స్ నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు, సీరియల్ నటులు మాత్రమే ఈ షోకి అడుగు పెడుతున్నారు. అయితే క్రియేటివిటీ లేదా వివాదమో ఎలాగైనా సరే ఎవరి పేరు నెట్టింట మారుమోగుతుందో వాళ్ళని ఏరికోరి మరీ ఈ రియాలిటీ షోలకి పట్టుకొస్తుంటారు. దీంతో ఇప్పుడు నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు బిగ్ బాస్ ఛాన్స్ కావాలని రెడీ అయిపోతున్నారు. రైతు బిడ్డనంటూ సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి విన్నర్ అయ్యారు పల్లవి ప్రశాంత్. కానీ గ్రాండ్ ఫినాలే రోజు తన ప్రవర్తనతో విపరీతమైన నెగిటివిటీ మూట కట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మాకు కూడా బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ ఇవ్వాలంటూ నెట్టింట వీడియోస్ షేర్ చేస్తున్నారు కొందరు. తాజాగా తనకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా అవకాశం ఇవ్వాలంటూ అన్నపూర్ణ స్టూడియో ముందు బ్యానర్ కట్టేశాడు ఒక వ్యక్తి. అతడు మరెవరో కాదు, మినిమం డిగ్రీ ఉండాలి అనే ఒక్క డైలాగ్ తో నెట్టింట ఫేమస్ అయిపోయాడు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రివ్యూలు చెప్పే ఈ వ్యక్తి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. మినిమం డిగ్రీ ఉండాలంటూ అతను చెప్పిన ఒక డైలాగ్ తెగ మీమ్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే క్రేజ్ తో తనకి బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ ఇవ్వాలంటూ ఏకంగా బ్యానర్ కట్టేశారు. బిగ్ బాస్ సీజన్ 9 కి ఛాన్స్ ఇవ్వాలి, లేదంటే నిరాహార దీక్ష చేస్తా, మల్టీ స్టార్ మన్మథ రాజా, సినిమా యాక్టర్, మినిమం డిగ్రీ అంటూ బ్యానర్ కట్టి అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నాకు దిగారు. ప్రస్తుతం అతడికి సంబంధించి ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ పలువురి పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇటీవల వివాదాలు చిక్కుకున్న అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ రమ్య సైతం ఈ షోలో ఎంట్రీ ఇవ్వబోతుందంటూ వార్తలైతే వస్తున్నాయి.